లేని విధంగా ఇంత పెద్ద స్థాయిలో వెండి ధర తగ్గింది. చైనా, యూరప్ వంటి ప్రధాన దేశాల్లో పరిశ్రమ డిమాండ్ తగ్గడం కూడా వెండి ధరపై ప్రభావం చూపిందని తెలుస్తుంది. వెండి ఎక్కువగా పరిశ్రమలో వినియోగం కావడం వల్ల గ్లోబల్ మాంద్య భయాలు పెరిగినప్పుడు దీని ధరలు త్వరగా పడిపోతుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతూ ఉండడంతో పెట్టుబడిదారులు వెండి నుంచి కొంత వెనక్కి తగ్గినట్లు మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొన్నటి వరకు బంగారం, వెండి కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి, కానీ ఈ రోజున వెండి తగ్గిన పరిస్థితిని కూడా మనమైతే గమనించవచ్చు. ఇక తదుపరి స్పోర్ట్స్ పవర్ హౌస్గా భారత్ ఇదే ప్రధాని విజన్. క్రికెట్ ఆడి సంపత్ ఖేల్ మహోత్సవ్ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ క్రీడా రంగంలో భారత ప్రపంచ స్థాయిలో రాణించాలని మరి కిషన్ రెడ్డి అయితే చెప్పారని కూడా ప్రచురించారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా డ్వాక్రా మహిళల భవనాలకు త్వరలో శంకుస్థాపన. దాదాపు 7 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భవనాల నిర్మాణం. భవనాలకు త్వరలో శంకుస్థాపన చేసి ఏప్రిల్, మే నెలలో అందుబాటులోకి భవనాలు వస్తాయి. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్తో లోకేష్ భేటీ. దావోస్లో మర్యాదపూర్వక కలయిక అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు తగ్గేదేలే అంటున్నారు. స్కిల్ క్యాంపస్కు రావాలని లోకేష్కు ఆహ్వానం అయితే ఇచ్చారు. మరి స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్నేహపూర్వకం భేటీ అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అభివృద్ధి ప్రగతి ప్రణాళికపై ఇరువురు నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. పరస్పర సహకారంతో తెలుగు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఇద్దరు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భాగంగా మంత్రి నారా లోకేష్ సీఎం రేవంత్ రెడ్డిని మంగళగిరి శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అయితే అందజేశారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లోకేష్ను సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న విద్యా సంస్కరణలు, ఐటీ రంగంలో సాధిస్తున్న ప్రగతిని లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటున్న చర్యలు, వాటి ద్వారా వస్తున్న సానుకూల ఫలితాల గురించి చర్చించారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఓ టాటా సంస్థ సహకారంతో తెలంగాణలో ఐటీఐలను ఆధునిక స్కిల్ క్యాంపులుగా తీర్చిదిద్దామని రేవంత్ వివరించారు. ఈ క్యాంపస్ను సందర్శించి అక్కడ అమలుతున్న కార్యక్రమాలను పరిశీలించడానికి లోకేష్ను ఆయన ఆహ్వానించారు. ఇక మేడారాన్ని దర్శించడానికి కూడా చెప్పడం అయితే జరిగింది. కోట్లాది మంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మేడారం జాతర కూడా స్టార్ట్ కాబోతుంది. మీరు మేడారం కూడా దర్శించండి. ఒకరికొకరు ఆ మంచి సుహృదమైన వాతావరణంలో మాట్లాడుకోవడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల వలె విరిగిపోయాయి. అన్నదమ్ములు ఒకరికొకరు సహకరించుకుని తద్వారా ప్రజలందరికీ లాభం చేకూరాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి మరి అనుకుంటుంది, చేయగలుగుతుంది. అదేవిధంగా అటువైపు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి అదే స్పందన రావటం ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా నాగోబాను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి మంత్రి లక్ష్మణ్తో కలిసి ప్రత్యేక పూజలు, ఆలయాభివృద్ధికి హామీ ఇచ్చారు. ఆదివాసులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మనకు తెలుసు మరి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్ గ్రామంలో వెలిసిన మోసరం వంశీయులు ఆరాధ్యదేవ నాగోబాను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజశేష్ షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు అయితే చేపట్టారు. నాగోబా జాతర యొక్క విశిష్టత ఏంటో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన పరిస్థితి. ఈ రోజున తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా నాగోబా యొక్క జాతర గురించి తెలుసుకుంటాకి అందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే అని క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే చెప్పారు. తెలంగాణ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ మండలం నూతన సంవత్సర క్యాలెండర్, రంగారెడ్డి జిల్లా క్యాలెండర్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే ఆవిష్కరించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక డిప్యూటీ సీఎంను కలిసిన కంది శ్రీనివాసరెడ్డి 2 రోజుల ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాత్రి ఉట్టూరు కేబీ కాంప్లెక్స్ భవనంలో డిప్యూటీ సీఎంను కలిసి శాల్వతో సత్కరించారు. అనంతరంతో ఆయనతో కలిసి భోజనం చేస్తూ ఆదిలాబాద్ నియోజకవర్గ స్థితిగతులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధత గురించి వివరించారు. మనకి తెలుసు ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాసరెడ్డికి ఉన్న ఇమేజ్, ఆయనకున్న బ్రాండ్ ఏంటో మనందరికీ కూడా తెలుసు. మరి కంది శ్రీనివాసరెడ్డి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఏ రకంగా సర్కార్ ముందుకు వెళుతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విజయమే లక్ష్యంగా మరి వచ్చే ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు గెలిపించడానికి ఎంత బాగా కృషి చేస్తున్నారో మరి అందరికీ తెలిసిన విషయమే. తద్వారా మరి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించడానికి, ఓటింగ్ సరళిని పెంచుకోవడానికి, ఒక మరి ఏదైతే పతంగ్ ఎగరటానికి ఒక సన్నటి దారం ఎలా ఉపయోగపడుతుందో మరి కంది శ్రీనివాసరెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో మంచిగా సీట్లు పెంచుకుంటూ, ఓటింగ్ సరళిని పెంచుకుంటూ వెళ్ళడానికి అంత బాగా ఉపయోగపడుతున్నారని కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. అలాంటి కంది శ్రీనివాసరెడ్డిని మరి సత్కరించారు. కంది శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా రావడంతో ఆయన సత్కరించడం అయితే జరిగింది. ఇక క్రీడల మానసిక ఉల్లాసం జడ్జి స్వరూప అని చెప్పి మాట్లాడారు. ఇక వసంత పంచమి పేరుతో అక్రమ అడ్మిషన్లు, మరి వసంత పంచమి అనే పవిత్రమైన పండుగను ఆసరాగా చేసుకుని విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాల అడ్మిషన్లు చేపడుతున్నారని కూడా ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది. 12వ వార్డు నుంచి తమకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంబాలపల్లి సురేందర్ మాట్లాడారని కూడా మాట్లాడారు. ఇక విశ్వగురు మౌనం దేనికి సంకేతం? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత జరుగుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాలపై మోడీ మౌనం వహిస్తున్నారు. గత 12 ఏళ్లుగా నిరంతరం విదేశీ పర్యటనలు చేస్తూ భారత ప్రపంచ రాజకీయాల్లో విశ్వగురు పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. అలాంటి మోడీ నేడు మౌనమునిలాగా మారడాన్ని దేశం దేనికి సంకేతమని, ఈ పరిస్థితులన్నిటి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఒత్తిడికి ప్రధాని మోడీ తలొగ్గారన్నదే స్పష్టమవుతుందని కూడా ప్రచురించారు. ఇక ట్రంప్ తన ఆధిపత్యాన్ని ప్రపంచ దేశాలపై ప్రదర్శిస్తున్నాడు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాదని తనకు ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు విధిస్తున్నాడు. దీన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించలేకపోతుంది. కనీసం వ్యతిరేకించే దేశాలతోనైనా స్నేహ సంబంధాలను కొనసాగించలేకపోతుంది. వెనుజులా విషయంలో ఏమీ మాట్లాడని పరిస్థితుల్లో ఉన్న భారత్ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులను మోడీ నామమాత్రంగానైనా ఖండించలేదు. షేక్ హసీనాకు భారతదేశంలో ఆశ్రయం కల్పించడంతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం కూడా ఒక కారణం అనేది విస్మరించలేని విషయం. మరో పొరుగు దేశం నేపాల్తో కూడా భారత సంబంధాలు బలహీనపడ్డాయి. కానీ మోడీ మాత్రం మౌనం వీడడం లేదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ శ్రేణులు అతన్ని మౌన ప్రధాని అని విస్తృత ప్రచారం చేశాడు. నేడు మన్మోహన్ సింగ్ కంటే కూడా ఎక్కువ మౌనం ప్రదర్శిస్తున్నారు నరేంద్ర మోడీ అని, బలమైన ప్రధాని అని గోధి మీడియా ప్రచారం అయితే చేస్తుందని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా బ్రిటిష్ వారి గుండెల్లో సింహస్వప్నం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కూడా మరి చెప్పడం అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఇక కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో భారీ చేరికలు. 1వ వార్డు జై జవాన్ నగర్ మహాలక్ష్మి వార్డు నుంచి తరలివచ్చిన కాలనీవాసులు